మంచిగా ఉందా లేదా చెప్పు ఏదో ఒకటి. బాగుంది బాగుంది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విష్ణు. సో ఇప్పుడు నేను ఏడుకోతున్నా అంటే షాపింగ్ చేయడానికి అయితే పోతున్నా, అది మా పిల్లతోటి. మా పిల్ల ఏమేమి కనుక్కుంటుంది, నాకేమి ఇప్పిస్తావు మీరైతే చూడుర్రి, వీడియో అయితే ఎండ్ దాకా చూడుర్రి, ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. చలో మన బండి అయితే తీసుకున్నాం. బండి స్టార్ట్ చేయగానే ఫ్యూల్ అయితే తక్కువ ఉంది మామ, ఫ్యూల్ తక్కువ ఉంది. ఇక సబ్కా పెట్రోల్ బంక్ పోయి ఫ్యూల్ అయితే ఓపించుకున్నాం. అట్లే నాకు టైంపాస్ కాదని శివ అని పిలుచుకున్నా. ఇప్పుడు నేను శివ పోయి మా పిల్ల దగ్గరికి పోయినాక ఆమెను తీసుకొని ఆడికి వెళ్ళి షాపింగ్ పోవాలి. అన్నాడు. ఇప్పుడైతే నా బండిలో పెట్రోల్ లేదని 300 ఫ్యూల్ అయితే ఓపించుకుంటున్నాం. చక్కగా ఇప్పుడు ఏఎంబి మాల్ గచ్చిబౌలి పోయి కలుద్దాం. 2000 years later. గర్ల్స్ బండి ఇప్పుడే ఫస్ట్ టైం ఎక్కిన. మా పిల్ల అయితే బండి నడుపుతుంది, నేను వెనకాల కూర్చొని పిచ్చుకోకంలాగా ఆమెను చూస్తున్నా. ఏ గుద్దేవి, ముందే నాకు భయం ఆడాలంటే. ఇగో పిచ్చుకోడు ఒకడే వస్తుండే, ఇగో పిచ్చుకోడు ఒకడే వస్తుండే. సింగిల్ గింగులం తెల్ల తెల్లకున్న తాజ్ మహల్ కి రంగులేసి రచ్చలే. పిల్ల బండి ఎక్కి పోతుంటే ఆడొక్కడే అయ్యిండు. నీకు ఒక పిల్లని సెట్ చేస్తాలే, ఏం బాధపడకు సరేనా? ఏం కాదు, సెట్ చేస్తాం మెల్లగా. ఏంటి సకా నడుపు మెల్లగా, ఇక్కడ బండి జారిపోతుంది. ఎట్లా కొడితే తెలుసా కింద వాడేస్తే. ఇది క్రిస్మస్ అని పెట్టిరా లైట్లన్నీ. నువ్వు తిన్నగా కూర్చుంటే మంచిగా ఉంటది. తిన్నగా ఊరుదానిలాగా మాట్లాడకు, మంచి కూర్చోయి. చలో చక్క మాల్ లోపలికి అయితే వచ్చేసినాం. బాయ్ బండ్లు గిన్లు పార్కింగ్ చేసుకొని. ఇగో మా ఎయిర్పోర్ట్ శివ ఈరోజు నువ్వు మాస్క్ పెట్టుకుంటే మస్తు స్మార్ట్గా ఉన్నావురా, మాస్క్ పెట్టుకుంటే మస్తు స్మార్ట్గా ఉన్నావురా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో మా పిల్లకి ఇది నచ్చిందంట. అయితే ఇది నచ్చిందంట. ఆమె సెలెక్ట్ చేసి నాకైతే పంపించింది. సో ఇప్పుడు ట్రయల్ చేసుకుందాం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న ట్రయల్ చేసుకుందాం, ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి. మంచిగా ఉందా లేదా ఏదో ఒకటి చెప్పు. మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఇప్పుడు మళ్ళీ ఇది ఇట్స్ మై సెలెక్షన్, ఇట్స్ మై సెలెక్షన్. నేను ఎరుపుకుని అందుకే ఇంత మంచిగా ఉంది. సో మా పిల్లకైతే నచ్చిందంట. ఏం పెట్టాను అమ్మ. ఇప్పుడు చేంజ్ చేసుకోవాలా వద్దా? సో అమ్మ మొత్తం పిల్లలతో వస్తే ఇదే గుద్దొద్దాం. ఇప్పుడు ఆమెకు నచ్చిందంట ఇదైతే నేను తీసుకుంటున్నా. సో ఇంకా పాయింట్ ఇంకా షర్ట్స్ అన్నీ తీసుకుందాం. బ్లాగ్ అయితే ఎండ్ దాకా చూడాలి. సో క్రిస్మస్ అని ఏఎంబి మాల్లో అయితే ఇట్లా మొత్తం డెకరేషన్ చేసిర్రు. ఇప్పుడు నేను ఒక ఉడి అనుకొని అయితే వచ్చేసిన. ఇగో చూడు మొత్తం అలా ఉన్నాయి మొత్తం. ఓహో మా దోస్తు కూడా ఆమె కెమెరా వీడియో అంటేనే ఆమె భయపడిపోతుంది, ఎందుకంటే ఆమెకు అందరి ఇన్ఫ్లుయెన్సర్సే తెలుసు. సో మనం ఇప్పుడు మ్యాక్స్ లోపలికి అయితే పోదాం. దీనిలో ఏంటి పాయింట్గా అనుకుంటాం. ఇప్పుడు మ్యాక్స్లోకి వచ్చి అయితే ఇది వేసుకున్నాం. మొత్తం డీసెంట్ ఉన్నాయి బాయ్. మొత్తం ఫుల్ మనకి మొత్తం చిల్లర ఉంటేనే నచ్చుతుంది. కానీ మా పిల్ల డీసెంట్ అని నాకు డీసెంట్గా వేస్తుంది. మొత్తం వైట్ ప్యాంట్, చెక్స్, వైట్ బ్లాక్ చెక్స్ షర్ట్. నాకైతే మస్తు నచ్చినాయి. ఇప్పుడు మా పిల్లకి నచ్చదో చూద్దాం. సో మేము బయటికి వెళ్ళి చూపిద్దాం. ఏం అసలు పెద్ద ఉంది. సరే కానీ ఎట్లని చెప్పు. శివ ఎల్ తీసుకోవాలి, మంచిగా ఉందా లేదా చెప్పు ఏదో ఒకటి. బాగుంది. టేక్ ఎల్.
size constraints. ఇంగ్లీష్లో మాట్లాడకి విష్ణు అని తెలుగు ఒకటే వస్తుంది. నీ పేరు తీసేసా చూపెట్టాలా నేను హెచ్ఎన్ఎంకి పోయే లోపలనే అన్నీ బంద్ అయితే అయిపోయినాయి. ఇంతసేపు షాపింగ్ చేయించింది అది కనుక్కునేది తక్కువ కానీ చూసి కూడా ఎక్కువ ఉంది. మొత్తం కెమెరా ఇట్లా తిస్తే నువ్వు కనిపిస్తావు. నా మాల్ ప్రోగ్రెస్ వెళ్ళి ఇంత పెద్ద మాల్ ఉంది, బండి తోలడానికేనే 10 నిమిషాలు అయింది నా మొట్టల్స్ అది. ఇంకొకటి నవ్వకు, బండి తోలడానికే చేత కాదు కానీ కథలు పడతావు. నువ్వేం కనిపించావు, వైడ్ యాంగిల్ పెట్టేగా. మరి మా పిల్లని అయితే అలా ఇంటికాడ అయితే డ్రాప్ చేసేసినాం. మేము షాపింగ్ చేసి అయితే వచ్చేసినాం. షాపింగ్ ప్రైస్ ఎంతరా శివ? సో ఇంటికి పోయి చూపిస్తాం. మాకు ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. ఇదంతా లంగ పంచాయతీ. మనం అయితే కనుక్కున్నాం, పిల్లల్ని దింపేసినాం. ట్రాఫిక్ లో బుద్ధైంది 10 నిమిషాలు. ఏంట్రా నా బతుకులా అయిపోయింది అంట. చక్కగా ఇంటికి వచ్చేసినాం. డ్రెస్ చేంజ్ చేసుకున్నాం, ప్యాంట్ చేంజ్ చేసుకున్నాం, షర్ట్ అయితే చేంజ్ చేసుకోలేదు. సో మనం ఇప్పుడైతే దీనిలో అయితే ఒక టీ షర్ట్ కనుక్కున్నాం. ఆ టీ షర్ట్ బడ్జెట్ ఏందో చెప్తా. చెప్పినగా ఇది మా పిల్లకి మస్తు నచ్చింది, బ్లూ కలర్ టీ షర్ట్. ఊకే దానికి వీడియో కాల్ చేసి చూపెట్టి చచ్చిపోయినా. దీని బడ్జెట్ ఎంత ఉంటుందో చూపిరా. ఇంత పెద్ద బిల్లు ఉందిరా భయ్. 900 ఇది ఒకటి డమ్మీ 900 అంట. సో దాంట్లో ఏమేమి ఉన్నాయో చూడాలా. అవసరం అవుతుంది ఇంకా బిల్లు ఏం చేస్తాం. సో ఇంకొకటి ఇదొక వైట్ కలర్ ప్యాంటు, దీని మీద బ్లాక్ అండ్ వైట్ షర్ట్ ఊడి లాక్కుంది కానీ చలికాలం అన్నీ ఇవే తెచ్చుకున్నాము. చలి కానీ దీని బడ్జెట్ ఎంత ఉంటుందో చూద్దాం మనం. 1800 ఇవి రెండు 1800 రూపీస్. 1800 రూపీస్ బుద్ధ ఎంగించుకుంటున్నా. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.